ఎందరు కలిగిన ఈ కీర్తన సాహిత్య భావం శ్రీ వెంకటేశ్వర స్వామి నీలో నుండే సకల జీవులు, సకల ప్రాణులు, సకల లోకాలు, సర్వదేవతలు ఉద్భవించాయి. ఈయన ఆపత్ బాంధవుడు, మనకు జనన మరణ రాహిత్యం చేస్తాడు. ఈయన లక్ష్మీకాంతుడు, సూర్యచంద్రులను కనులుగా కలిగినవాడు. ఈయన మన రక్షకుడు, కరుణకు నిలయమైనవాడు, సులభుడు, వరదుడు. పరతత్వం ఈతడే. గోవిందుడు మన చిత్తముల గురువు ఈతడే. వీరిని కొలిచిన వారికి కైవల్యం సాధ్యం అవుతుంది. ఎందరు కలిగిన అనే ఈ కీర్తన పీయూష అనే రాగంలో ఉంది. దీన్ని హిందుస్థానీ సంగీతంలో పీలు రాగం అంటారు. ఈ పీలు రాగం చాలా ఆకర్షణీయమైన అందమైన రాగం. ఈ రాగం 21వ మేళకర్త కీరవాణి జన్యంలోకి వస్తుంది. ఈ రాగం భాషాంగ రాగం. ఇందులో అన్యస్వరాలు 2 ఉన్నాయి, అంతర్గాంధారం, చతుశ్రుతి దైవతం. ఈ రాగాన్ని మధ్యమ శృతిలో పాడితే రుచిగా ఉంటుంది. స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కాకర నిషాదం. సరిగమప ధబ మగరి సనిద నిస గాగ మగ మరేగ సరే గగ గగ మగరి సద సద సరిగ మగ మగరి నిసద నీ సా. ఎందరు కలిగిన ఇతనిలోనే, ఎందరు కలిగిన ఇతనిలోనే, ముందు వెనుకలను ముఖ్యం బితడే, ముందు వెనుకలను ముఖ్యం బితడే. ఎందరు కలిగిన ఇతనిలోనే, ఎందరు కలిగిన ఇతనిలోనే. భవవిదూరుడు ఆపద్బాంధుడు హరి, భవవిదూరుడు ఆపద్బాంధుడు హరి. వివరించి కొలువ వేల్పితడు, వివరించి కొలువ వేల్పితడు. కవతో లక్ష్మీకాంతుడితడు, కవతో లక్ష్మీకాంతుడితడు. ప్రవిశశిలేతుడు రక్షకుడు, ప్రవిశశిలేతుడు రక్షకుడు. ఎందరు కలిగిన ఇతనిలోనే, ముందు వెనుకలను ముఖ్యం బితడే. ఎందరు కలిగిన ఇతనిలోనే, ఎందరు కలిగిన ఇతనిలోనే.
కరుణాకరుడు కారుణ్య నిలయుడు వలెనను వారికి వరదుడు వలెనను వారికి వరదుడు తలపులోన గల తత్వం బితడు తలపులోన గల తత్వం బితడు సులభుడి తడు అరసి చూచినను సులభుడి తడు అరసి చూచినను ఎందరు కలిగిన ఇతనిలోనే ముందు వెనుకలను ముఖ్యం బితడే ఎందరు కలిగిన ఇతనిలోనే ఎందరు కలిగిన ఇతనిలోనే శ్రీ వెంకటేశుడు చిత్తజ గురుడు శ్రీ వెంకటేశుడు చిత్తజ గురుడు ఏవల చూచిన నీతడే ఏవల చూచిన నీతడే గోవిందుడీతని కొలిచితిమిదివో గోవిందుడీతని కొలిచితిమిదివో తోవయుగంటిని ఉదకెక్కితిమి తోవయుగంటిని ఉదకెక్కితిమి ఎందరు కలిగిన ఇతనిలోనే ముందు వెనుకలను ముఖ్యం బితడే ఎందరు కలిగిన ఇతనిలోనే ఎందరు కలిగిన ఇతనిలోనే ఇందరిగాచిన నీవు భాగేశ్వరి రాగం. ఈ కీర్తన యొక్క భావం శ్రీ వెంకటేశ్వర స్వామి, నీవు నీ భక్తులను ఎంతోమందిని బ్రోచావు, కాపాడావు. నా జాడ తెలిసి నన్ను కూడా కాపాడడానికి నీవు ఉన్నావు. ఓ స్వామి, నిన్నే నమ్ముకున్నాను. ధ్రువుని కాపాడావు, ప్రహ్లాదుని కాపాడావు, కరిరాజుని కాపాడావు, ఇంకా విభీషణుని, ద్రౌపదిని, బలిచక్రవర్తిని, సుగ్రీవుని, అంతెందుకు ఈ భువనాలను అన్నింటినీ కాపాడుతూ సంరక్షిస్తూనే ఉన్నావు. అలాంటి దేవదేవోత్తముడవు. మాకు అండగా, దాపుగా, కట్టిన ముడుపుగా, ప్రత్యక్ష దైవానిగా ఉండి మమ్మల్ని రక్షిస్తున్నావు స్వామి. ఇందరిగాచిన నీవు అనే కీర్తన భాగేశ్వరి రాగంలో ఉంది. రూపకతాళం. భాగేశ్వరి అవడం హిందుస్థానీ రాగం అయినా మన సంగీతంలో ఎక్కువగానే వాడబడుతోంది. 22వ మేళకర్త కరహరప్రియ జన్యం ఈ భాగేశ్వరి రాగం. స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతేవితం, కైసికి నిషాదం. మూర్ఛన సగమధానిస సానిద మపదమ గ మరీస సగమధనిస సానిద మపదమ పగ గమరీస. ఇందరిగాచిన నీవు
నాకు కందువ నిధానమవై కలవుగా నీవు ఇందరిగాచిన నీవు ఇట్టే నీవు నాకు కందువ నిధానమవై కలవుగా నీవు ఇందరిగాచిన నీవు ఇట్టే నీవు నాకు ధ్రువుని గాచినట్టి నీవు కరుణతో ప్రహ్లాదుని గాచిన నీవు అరసి ధ్రువుని గాచినట్టి నీవు కరుణతో ప్రహ్లాదుని గాచిన నీవు కరిరాజు శరణంటే కాచిన నీవు కరతలామలకమై కలవుగా నీవు కరిరాజు శరణంటే కాచిన నీవు కరతలామలకమై కలవుగా నీవు ఇందరిగాచిన నీవు ఇట్టే నీవు నాకు కందువ నిధానమవై కలవుగా నీవు ఇందరిగాచిన నీవు ఇట్టే నీవు నాకు గట్టిగా విభీషణుని గాచిన నీవు అట్టె ద్రౌపదిని గాచినట్టి నీవు గట్టిగా విభీషణుని గాచిన నీవు అట్టె ద్రౌపదిని గాచినట్టి నీవు చెట్టబట్టి బలిగాచిన నీవు నాకు కట్టిన ముడుపుపై కలవుగా నీవు చెట్టబట్టి బలిగాచిన నీవు నాకు కట్టిన ముడుపుపై కలవుగా నీవు ఇందరిగాచిన నీవు ఇట్టే నీవు నాకు కందువ నిధానమవై కలవుగా నీవు ఇందరిగాచిన నీవు ఇట్టే నీవు నాకు కమ్మర సుగ్రీవుని గాచిన నీవు నేడు కిమ్ముల లోకములు రక్షించే నీవు కమ్మర సుగ్రీవుని గాచిన నీవు నేడు కిమ్ముల లోకములు రక్షించే నీవు నెమ్మది శ్రీ వెంకట నిలయ నీవు మాకు కమ్ముకొని దాపుదండై కలవుగా నీవు నెమ్మది శ్రీ వెంకట నిలయ నీవు మాకు కమ్ముకొని దాపుదండై కలవుగా నీవు ఇందరిగాచిన నీవు ఇట్టే నీవు నాకు కందువ నిధానమవై కలవుగా నీవు ఇందరిగాచిన నీవు ఇట్టే నీవు నాకు
సర్వేశ్వర రేవతి రాగం. సర్వేశ్వర అనే కీర్తనలో శ్రీ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరుని కరుణాకటాక్షములను పొందేవారే కాని అతని కనులారా చూసే ప్రాప్తం ఎవరికీ కలుగలేదని అన్నారు. ఓ సర్వేశ్వర, నీకు సాటి ఎవరూ లేరు. ఈ భావం మన మహర్షుల దగ్గర నుంచి వస్తోంది. వేదాలు నిన్ను వర్ణించాయి, కాని నిన్ను చూచిన వారు లేరు. నీ అవతారముల గురించి అందరికీ తెలుసు, కాని నీ మహిమలు ఎవరికీ తెలియవు. నిన్ను మేమందరము కోరి సేవిస్తున్నాము, కాని నీతో మాట్లాడటం మాకు సాధ్యం కాదు. నీ దాసుల గొప్పదనాన్ని తెలుసుకున్నాము, కాని నీ దైవత్వాన్ని మాత్రం తెలుసుకున్నవారు ఎవరూ లేరు. 7 కొండలు ఎక్కి వచ్చి నిన్ను సేవించుకుంటున్నాం. నీవిచ్చే వరాలను పొందుతున్నాము, కాని నీ మూర్తిని వెదికి తెలుసుకొనలేకపోతున్నాము. ఓ శ్రీ వెంకటేశ్వర స్వామి, మా ఉనికి, మా భద్రత అన్నీ నీ కరుణా కటాక్షాలే, కాని నీ ముద్దు మాటలు వినే ప్రాప్తం మాకు లేదు. సర్వేశ్వర అనే ఈ కీర్తన రేవతి రాగంలో ఉంది. రేవతి రాగం పూర్వం నుంచి మనకి లేదు, ఆధునికంగా రూపొందింది. లలిత సంగీతంలో ఎక్కువగా ఈ రాగాన్ని వాడుతున్నారు మనవాళ్ళు. పూర్వశాస్త్రీయ సంగీత రచనలు ఏవి రేవతిలో కనిపించవు. రేవతి కరుణరస ప్రధానమైన రాగం. ఈ రేవతి రాగంలో స్వరాలన్నీ కూడా కోమలాలే. రేవతి 8వ మేళకర్త, హనుమత్తోడి జన్యం. దీనిలో 5 స్వరాలే ఉన్నాయి. ఇది ఔడవ రాగం. దీనిలో ఉండే స్వరస్థానాలు షడ్జం, శుద్ధ రిషభం, శుద్ధ మధ్యమం, పంచమం, కైసిక నిషాదం. సారి మ పని సా సాని ప మరి సా. సర్వేశ్వరానితో సరియవ్వరు, సర్వేశ్వర నీతో సరియవ్వరు, సర్వేశ్వర నీతో సరియవ్వరు. పూర్వపు వారు చెప్పగా పూచి కొలిచేగాని, పూర్వపు వారు చెప్పగా పూచి కొలిచేగాని, సర్వేశ్వరానితో సరియవ్వరు, సర్వేశ్వర నీతో సరియవ్వరు. వేదములు నిన్ను చెప్పగా వినుటే గాని, చేరి వేదములు నిన్ను చెప్పగా వినుటే గాని, నీ రూపము దర్శించే వారలెవ్వరు, నీ రూపము దర్శించే వారలెవ్వరు. దారునిలో నీ అవతారాలే చూసుట, దారునిలో నీ అవతారాలే చూసుట, ధీరత నీ మహిమలు తెలిసే వారెవ్వరు, ధీరత నీ మహిమలు తెలిసే వారెవ్వరు. సర్వేశ్వరానితో సరియవ్వరు, సర్వేశ్వర నీతో సరియవ్వరు.
చేయుటగాని భూమి వారి చూచి నిన్ను పూజలు చేయుటగాని కామించి నీతో మాట్లాడే ఘనులెవ్వరు కామించి నీతో మాట్లాడే ఘనులెవ్వరు దేమసాన నీ దాసుల ఇష్టమెరుగుటే గాని దేమసాన నీ దాసుల ఇష్టమెరుగుటే గాని ఈ మేర నీ దైవికము ఎరిగేవారెవ్వరు ఈ మేర నీ దైవికము ఎరిగేవారెవ్వరు సర్వేశ్వరానితో సరియవ్వరు సర్వేశ్వర నీతో సరియవ్వరు వరములు నీవియగా వచ్చి సేవించుటగాని ఎనని నీ మూర్తి వెదకే వారెవ్వరు ఎనని నీ మూర్తి వెదకే వారెవ్వరు హరి శ్రీ వెంకటేశ నీ కరుణవరౌటగాని హరి శ్రీ వెంకటేశ నీ కరుణవరౌటగాని అరసి నిన్ను శుద్ధుల అడిగేవారెవ్వరు అరసి నిన్ను శుద్ధుల అడిగేవారెవ్వరు సర్వేశ్వరానితో సరియవ్వరు సర్వేశ్వర నీతో సరియవ్వరు పూర్వపు వారు చెప్పగా పూచి కొలిచే గాని సర్వేశ్వరానితో సరియవ్వరు ఎంత శోధించి చూచిన నాదనామక్రియ రాగం. ఈ కీర్తనలో శ్రీ అన్నమయ్య, ఓ స్వామి, నీ యొక్క మహిమలు మాయలు తెలుసుకోవటం ఎంతటి పరిశోధనలకు సాధ్యం కాదు అన్నారు. సముద్రం యొక్క లోతు, ఆకాశం యొక్క వైశాల్యం, ఇసుక రేణువులు లెక్క చెప్పడం ఎలా సాధ్యం కాదో అలాగే నీ దివ్యమంగళ విగ్రహం యొక్క రహస్యం ఎవరికీ తెలియదు. గాలిని మూటకట్టడం, కాలాన్ని ఆపడం, దిక్కుల దూరం కొలవటం, మనస్సుని కట్టడి చేయడం ఎంతటి అసాధ్యమో నీ మాయని గెలవటం కూడా అంతే అసాధ్యం. ఈ ఎంత శోధించి చూసిన అనే కీర్తన నాదనామక్రియ రాగంలో ఉంది. రూపక తాళం. నాదనామక్రియ అనే రాగం జానపద సంగీత పద్ధతి నుంచి శాస్త్రీయ సంగీతంలోనికి తీసుకుని రాబడింది. ఇది నిషాదాంత్య రాగం. నిషాదానికి పైన ఈ రాగాన్ని గానం చెయ్యరు. మధ్యమ శృతిలో ఈ రాగాన్ని గానం చెయ్యాలి. ఈ రాగాన్ని ఆధారంగా చేసుకునే మాయామాళవ గౌడ రాగం వచ్చింది. మాయామాళవ గౌడ సంపూర్ణ రాగం, అన్ని స్థాయిల్లోనూ గానం చేయవచ్చు. ప్రస్తుత రాగం నాదనామక్రియ మాయామాళవ గౌడ రాగజన్యం అయింది. నాదనామక్రియ కరుణరస ప్రధానమైంది. ఈ రాగ స్వరస్థానాలు షడ్జం, శుద్ధరిషభం, అంతర్గాంధారం, శుద్ధమధ్యమం, పంచమం, శుద్ధదైవతం, కాకల నిషాదం. సరిగమ పద నిదబ మగరి సా నిదబ
పదనిసా శోధించి చూచిన ఎన్నెన్ని చదివినా వింతలైన నీ మూర్తి వెసదలిసేమా. ఎంత శోధించి చూచిన ఎన్నెన్ని చదివినా వింతలైన నీ వెసదలిసేమా. లోకములో సముద్రము లోతు చెప్పగలదట. లోకములో సముద్రము లోతు చెప్పగలదట. ఆకాశము ఇంతింతని అనరాదట. ఆకాశము ఇంతింతని అనరాదట. మేకొని భూరేణువులు మితి పెట్టగరాదట. మేకొని భూరేణువులు మితి పెట్టగరాదట. శ్రీకాంతుడ నీ మహిమ చెప్పి చూప వశమా. శ్రీకాంతుడ నీ మహిమ చెప్పి చూప వశమా. ఎంత శోధించి చూచిన ఎన్నెన్ని చదివినా వింతలైన నీ మూర్తి వెసదలిసేమా. అలగాలి తెచ్చి ముడియగ గట్టగలదట. అలగాలి తెచ్చి ముడియగ గట్టగలదట. వెలయ కాలము గంటు వేయరాదట. వెలయ కాలము గంటు వేయరాదట. కలయ నలు దిక్కుల కడ కాలగా రాదట. కలయ నలు దిక్కుల కడ కాలగా రాదట. జలజాక్ష ఈ రూపు తలపోయగలనా. జలజాక్ష ఈ రూపు తలపోయగలనా. ఎంత శోధించి చూచిన ఎన్నెన్ని చదివినా వింతలైన నీ మూర్తి వెసదలిసేమా.
ఎవ్వరే రాదట భావించి మనసు చక్కబట్టరాదట భావించి మనసు చక్కబట్టరాదట దేవ అలమేల్ మంగపతివి నీ శరణే గతి దేవ అలమేల్ మంగపతివి నీ శరణే గతి శ్రీ వెంకటేశ నిన్ను చేరికొల్వ ఆశమా శ్రీ వెంకటేశ నిన్ను చేరికొల్వ ఆశమా ఎంత శోధించి చూచినా ఎన్నెన్ని చదివినా వింతలైన నీ మూర్తి వెస తెలిసేమా ఏమని నుతింతు కేదారగౌళ రాగం. ఈ కీర్తన యొక్క సాహిత్య భావం ఓ వెంకటేశ్వర స్వామి, నిన్ను ఏమని ఎంతని నుతింతును. ఓ ఇందిరానాయక, నీ భక్తులకు కోరుకున్న వారికి నీవు కల్పతరువు. నిన్ను అనిసంతలచే వారికి నువ్వు మహానిధివి. నిన్ను పట్టుకున్న వారికి బంగారానివి. నిన్ను బంధువుగా ప్రేమించేవారికి నీవే తల్లివి తండ్రివి. నిన్ను సేవించేవారికి మాణిక్యానివి. నిన్ను భావించేవారికి పరబ్రహ్మానివి. నిన్ను పూజించేవారికి వజ్ర కవచానివి. నీపై భక్తి గల వారికి భవరోగ వైద్యుడవు. నిన్ను కొలిచేవారికి నీవే పరమానందానివి. ఓ అలమేలు మంగాపతి, నీవు మా పాలిటి ఇహపర దాతవు. ఈ యామని నుతింతువు అనే కీర్తన కేదారగౌడ రాగంలో ఉంది. రూపక తాళం. కేదారగౌడ రాగం మన సంగీతంలో ముఖ్యమైన రక్తి రాగం, ప్రసిద్ధ రాగం. ఇది 28వ మేళకర్త హరికాంభోజి జన్యం. దీని స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, అంతర్గాంధారం, శుద్ధమధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైసికి నిషాదం. మూర్ఛన ఆరోహణలో 5 స్వరాలు సరిమ పనిస. అవరోహణలో సంపూర్ణం సనిదప మగరిస. సరిమ పనిస సానిదప మగరిస. సరిమ పనిస సానిదప మగరి గరిస. నాయక నీవు కామించి కోరిన వారి కల్పలతవు నీవు. కామించి కోరిన వారి కల్పలతవు నీవు. ఏమనిను తింతు నేను ఇందిర నాయక నీవు. ఏమని నుతింతు నేను ఇందిర నాయక.
బంగారమవు పట్టిన వారి చేతి బంగారమవు చుట్టరికము ఎంచేవారి చోటికి తల్లి తండ్రివి చుట్టరికము ఎంచేవారి చోటికి తల్లి తండ్రివి ముట్టి కొలిచిన వారి ముంజీతమవు ముట్టి కొలిచిన వారి ముంజీతమవు ఏమనిను తిందు నేను ఇందిర నాయక నీవు ఏమని తిందు నేను ఇందిర నాయక సేవ చేసిన వారికి చేతిలో మాణిక్యమవు సేవ చేసిన వారికి చేతిలో మాణిక్యమవు భావించు వారికి పరబ్రహ్మమవు భావించు వారికి పరబ్రహ్మమవు కావలెనన్న వారికి ఘనమవు రథమవు కావలెనన్న వారికి ఘనమవు రథమవు వావిలి పూజించు వారి వజ్రపంజరమవు వావిలి పూజించు వారి వజ్రపంజరమవు ఏమనిను తిందు నేను ఇందిర నాయక నీవు ఏమని తిందు నేను ఇందిర నాయక భక్తి చేసిన వారికి భవరోగ వైద్యుడవు భక్తి చేసిన వారికి భవరోగ వైద్యుడవు కత్తిను తించిన వారి ఆనందమవు కత్తిను తించిన వారి ఆనందమవు పొత్తుల అలమేల్ మంగ భూవపు శ్రీ వెంకటేశ పొత్తుల అలమేల్ మంగ భూవపు శ్రీ వెంకటేశ ఇట్టల మా పాలిటికి ఇయ పరదాతవు ఇట్టల మా పాలిటికి ఇయ పరదాతవు ఏమనిను తిందు నేను ఇందిర నాయక నీవు ఏమని
తెలియరాదు కళ్యాణ వసంతం రాగం. ఈ కీర్తన సాహిత్య భక్తి భావం. ఓ శ్రీ వెంకటరమణ, నీ మాయ తెలియడం ఎవరికీ సాధ్యం కాదు. నీ పనులు అన్నింటినీ తెర వెనక జరుగుతూ ఉంటాయి. నీ మాయలకు చిక్కకుండా నిన్నే ఆరాధిస్తూ ఉండాలి. నీవే ఈ విశ్వం యొక్క సూత్రధారివి. నీ చుట్టూ సకల ప్రపంచాలు తిరుగుతున్నాయి. ఎక్కడ చూచినా నువ్వే ఉంటావు, కానీ నీవు ఎవ్వరికీ కనిపించవు. నీవే అన్నీ చేస్తూ స్వతంత్రాన్ని ఇంకొకరి పైన వేస్తావు. నీవే తలపిస్తావు, నీవే మరపిస్తావు. నీవు మర్మజ్ఞుడవు. నీ సంకల్పానికి మమ్మల్నందరినీ గురిచేసి ఆడిస్తావు. నీవే ఈశ్వరుడవు. మేము ఎంత పొగిడినా ఎంత కీర్తించినా చిక్కవు. అన్నింటికీ నీవే కర్తగా ఉంటూ ఇంకొకరిని కర్తగా చేస్తావు. అందరి మొరలను వింటూ అందరినీ ఆదరిస్తావు, వరాలిస్తావు. మా చేతికి సులభుడవు. ఎవ్వరినైనా సరిగ్గా మన్నిస్తూ ఉంటావు. ఓ శ్రీ వెంకటేశ్వర, నీకు మా జోహారులు. తెలియరాదు నీ మాయ అనే ఈ కీర్తన కళ్యాణ వసంత రాగంలో ఉంది. రూపక తాళం. కళ్యాణ వసంతం చాలా మంచి రాగం, చాలా ఆకర్షణీయమైన రాగం, రసవంతమైన రాగం. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి సృష్టి ఈ కళ్యాణ వసంతం. ఇది 21వ మేళకర్త కీరవాణి జన్యం. 6వ సంపూర్ణ రాగం, ఉపాంగ రాగం. ఆరోహణలో రి ప వర్జం, అవరోహణ సంపూర్ణం. స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధమర్జమం, పంచమం, శుద్ధదైవతం, కాకలి నిషాదం. ఈ మూర్ఛన సగమధానీస సానిరప మగరిస. తెలియరాదు నీ మాయ తెరమరగు పెక్కు వలల చీకక నిన్నే కొలువలయు. తెలియరాదు నీ మాయ తెరమరగు పెక్కు వలల చీకక నిన్నే కొలువలయు. తెలియరాదు నీ మాయ. చూడగని జగత్తుకు సూత్రధారివి నీవు. చూడగని జగత్తుకు సూత్రధారివి నీవు. జోడై నీ సూత్రాన ఆడుచును సర్వం ఉన్నది. జోడై నీ సూత్రాన ఆడుచును సర్వం ఉన్నది. ఏడ చూచిన నీ ఉందువు ఎవ్వరికి కాన రావు. ఏడ చూచిన నీ ఉందువు ఎవ్వరికి కాన రావు. ఓడక స్వతంత్రము ఒకరిపై హేతు. ఓడక స్వతంత్రము ఒకరిపై హేతు. తెలియ
మరగు పెక్కు వలల చీకక నిన్నే కొలువలయు తెలియరాదు నీ మాయ మరపించ తలపించ మర్మజ్ఞుడవు నీవు మరపించ తలపించ మర్మజ్ఞుడవు నీవు గురియై నీ సంకల్పము కొలది జీవులెల్ల గురియై సంకల్పం కొలది జీవులెల్ల హరి నీవు ఈశ్వరుడవు మాటలకు చీకవు హరి నీవు ఈశ్వరుడవు మాటలకు చీకవు కరకరిని కార్తలగేతువు కరకరిని కార్తలగేతువు తెలియరాదు నీ మాయ ఎదమరగు పెక్కు వలల చీకక నిన్నే కొలువలయు తెలియరాదు నీ మాయ అందరి మొరలారించి అటే రక్షింతువు నీవు అందరి మొరలారించి అటే రక్షింతువు నీవు కందువ శ్రీ వెంకటేశ కానవచ్చే నీ మహిమ కందువ శ్రీ వెంకటేశ కానవచ్చే నీ మహిమ చందివరములీతువు చేతికి సులగుడవు చందివరములీతువు చేతికి సులగుడవు సందడిని ఎవ్వరినైనా సరిగా మన్నింతువు సందడిని ఎవ్వరినైనా సరిగా మన్నింతువు తెలియరాదు నీ మాయ ఎదమరగు పెక్కు వలల చీకక నిన్నే కొలువలయు తెలియరాదు నీ మాయ హరి దేవుడొక్కడే కరహరప్రియ రాగం. ఈ కీర్తనలో శ్రీ అన్నమయ్య సూక్ష్మమైన సాధనాలతో మానవులు దివ్యత్వాన్ని పొందే మార్గాలు బోధించారు. ఈ సుజ్ఞానం, ఈ మార్గాలు
శ్రీ వెంకటేశ్వరుడే మనకి బోధిస్తున్నాడు అని అంటున్నారు. సరి అయిన గురితో దేవుడొక్కడే అని తెలుసుకోవచ్చు. కోపాన్ని జయిస్తే కోటి జపాల ఫలితం. నిశ్చలమైన మనస్సు ఉంటే లోకాలను జయించినట్లే. పరకాంతల మీద మాతృభావం ఉంటే ఎన్నో పుణ్యాలు చేసినట్లు. ఆసమానుటలో ఆనందం ఉంది. మనసును అరికట్టితే సన్యసించినంత ఫలం. సుఖదుఖాలకు అతీతంగా ఉండటమే మోక్షం అంటే. నిజమైన యోగముతో కూడిన యోగిగా రూపొందాలంటే చంచల బుద్ధిని జయించడమే అని అంటున్నారు మన అన్నమయ్య. ఈ దేవుడొక్కడేనే కీర్తన కరహరప్రియ రాగం, రూపక తాళం. కరహరప్రియ రాగం చాలా గొప్ప రాగం. ఈ రాగం సామగానంలోంచి వచ్చింది. దీనిని హరప్రియ అనేవారు. ఇది మన ప్రసిద్ధ రాగాల్లో ఒకటి. దీని స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైసిక నిషాదం. సారేగామ పధని స సానిదప మగరి స సానిదప దని సా. దేవుడొక్కడే గురి తెలిసిన వారికి ఈవలవల చూచిన ఇక లేదు తెరగు. దేవుడొక్కడే గురి తెలిసిన వారికి ఈవలవల చూచిన ఇక లేదు తెరగు. దేవుడొక్కడే గురి తెలిసిన వారికి. కోపము మానితేనే కోటి జపాలు చేయుట. కోపము మానితేనే కోటి జపాలు చేయుట. పాపము చేయకుంటేనే బలు తపము. పాపము చేయకుంటేనే బలు తపము. లోబలత నూరుకుంటే లోకమెల్ల చరించుట. లోబలత నూరుకుంటే లోకమెల్ల చరించుట. మాపుదాక వెదకిన మరి లేదు తెరగు. మాపుదాక వెదకిన మరి లేదు తెరగు. దేవుడొక్కడే గురి తెలిసిన వారికి ఈవలవల చూచిన ఇక లేదు తెరగు. దేవుడొక్కడే గురి తెలిసిన వారికి. పరకాంతనంటకుంటే బలు పుణ్యాలు చేయుట. పరకాంతనంటకుంటే బలు పుణ్యాలు చేయుట. తొరిగిన సమానుటే సోమపానము.
సురివినాశమానుటే సోమపానము సరిమోనాననుండుటే సన్యాసము చేకొనుట సరిమోనాననుండుటే సన్యాసము చేకొనుట 20 తేనంతకంటే ఇక లేదు తెరగు 20 తేనంతకంటే ఇక లేదు తెరగు దేవుడొక్కడే గురి తెలిసిన వారికి ఈవలవల చూచిన ఇక లేదు తెరగు దేవుడొక్కడే గురి తెలిసిన వారికి పలు సుఖ దుఃఖముల బాసి ఉండుటే మోక్షము పలు సుఖ దుఃఖముల బాసి ఉండుటే మోక్షము అలచంచలము మానుట అది యోగము అలచంచలము మానుట అది యోగము ఇలపై శ్రీ వెంకటేశుడిచ్చిన సుజ్ఞానమిది ఇలపై శ్రీ వెంకటేశుడిచ్చిన సుజ్ఞానమిది ఎల నీ బుద్ధి బోలనికలేదు తెరగు ఎల నీ బుద్ధి బోలనికలేదు తెరగు దేవుడొక్కడే గురి తెలిసిన వారికి ఈవలవల చూచిన ఇక లేదు తెరగు దేవుడొక్కడే గురి తెలిసిన వారికి తన కర్మమెంత భౌళీరాగం. మన అన్నమయ్య వారు కర్మ సిద్ధాంతం గురించి అనేక ఉపమానములతో వివరిస్తూ దైవకృప శ్రీ వెంకటరమణుని యొక్క స్మరణ చింతన మనకి కావాలి అంటారు. మన కర్మ ఎంతో మన చేత కూడా అంతే, పని ఎంతో కూలి అంతే. శ్రీహరి నామాన్ని ఎంత జపిస్తే అంత సుఖము కలిమి కలుగుతాయి. పిండి ఎంతో రొట్టె అంతే, అదేవిధంగా తూకం ఎంతో బంగారం అంతే. మనం శ్రీహరిని ఎంత పూజిస్తే ఆయన మనకు అంత దగ్గరవుతాడు. నీవు చేసే దాన ధర్మాలు ఎంతో నీ కీర్తి ప్రతిష్టలు కూడా అంతే. రాజుగారితో నీ చనువు ఎంతో అంతే నీ ఆనందం కూడా. శ్రీ వెంకటాచలపతిని ఎంత స్మరిస్తే నీ భావ పరవశం నీ మృదు భాషణ అంత గొప్పగా ఉంటాయి. ఈ తన కర్మమెంత అనే కీర్తన భౌళి రాగంలో ఉంది. ఖండచాపు. భౌళి రాగం మన సంగీతంలోని ముఖ్యమైన ప్రసిద్ధి అయిన రాగం. ఇది మేలుకొల్పు రాగం, ఉదయరాగం. ఇది ఔడవ షాడవ రాగం. ఇది 15వ మేళకర్త మాయామాళవ గౌడ జన్యం. స్వరస్థానాలు షడ్జం, శుద్ధరిషభం, అంతర్గాంధారం, పంచమం, శుద్ధదైవతం, కాకలి నిషాదం. మూర్ఛన సరిగ పదస సనిదప గరిస. సరిగ పదస సానిదప గరిస. తన కర్మమంత చేతయునంతే గుణ కొన్న పనియంత కూలీనంతే. తన కర్మమంత చేతయునంతే గుణ కొన్న పనియంత కూలీనంతే.
వాని కలిమియు సుఖమును కలదంతే తలపులో హరినెంత తలచెనేవాని కలిమియు సుఖమును కలదంతే తులతూచ పైడంత తూకమునంతే నెలకొన్న పిండెంత నిప్పటీనంతే తులతూచ పైడంత తూకమునంతే నెలకొన్న పిండెంత నిప్పటీనంతే తన కర్మమంత చేదయునంతే గొనకొన్న పనియంత కూలీనంతే చేసినేడేవాని దరియును దాపును ఎంతయునంతే శిల్వరు పూజంత చేసినేడేవాని దరియును దాపును ఎంతయునంతే పురిగొన్న ఈవెంత పొగడునంతే నరపతి చనవెంత నగవునంతే పురిగొన్న ఈవెంత పొగడునంతే నరపతి చనవెంత నగవునంతే తన కర్మమంత చేదయునంతే గొనకొన్న పనియంత కూలీనంతే తన కర్మమంత చేదయునంతే వెంకటపతి చింతయంత నేడే భావ పరవశము పలుకునంతే శ్రీ వెంకటపతి చింతయంత నేడే భావ పరవశము పలుకునంతే దైవము కృపయంత తనూనంతే ఏవంక జయమెంత ఇరవునంతే దైవము కృపయంత తనూనంతే ఏవంక జయమెంత ఇరవునంతే తన కర్మమంత చేదయునంతే గొనకొన్న పనియంత కూలీనంతే తన కర్మమంత చేదయునంతే హరి ఏమి ఫలము హంసానంది రాగం. మహావాగ్గేయకారుడు మన అన్నమయ్య వారు ఈ కీర్తనలో మనం చేసే పనుల వల్ల కలిగే ఫలితాలను గూర్చి ఎంతో అందంగా
విపులంగా వర్ణించారు. శాస్త్రముల యొక్క అర్థములు తెలిసి వాటిని ఆచరణలో పెడితే శ్రీ స్వామివారి భక్తుడుగా దాసుడుగా అవడమే ఫలం. సాధన చేసిన దాని ఫలం జయం పొందడం. జీవుల యొక్క జన్మఫలం ఎదుటివారిపై దయచూపడం. ఈ శరీరం యొక్క ఫలం ఎదుటివారికి మేలు చేయడం. మనిషిగా పుట్టడం యొక్క ఫలం మంచి మనిషి అయినప్పుడే. తనను తాను తెలుసుకున్న ఫలం తత్వవిధుడు అవడమే. మంచి కులంలో జన్మించినందుకు ఫలం గొప్ప చదువులు చదవడమే. మంచి చదువు చదివిన దాని ఫలం జ్ఞానం సంపాదించడమే. మనకి ఎంత తెలిస్తే అంత గొప్ప భక్తుడవడమే దాని యొక్క ఫలం. ఏమి ఫలము అనే కీర్తన హంసానంది రాగంలో ఉంది. ఖండచాపు తాళం. హంసానంది రాగం మన కర్ణాటక సంగీతంలో కొంచెం అపురూప రాగమే అయినా రక్తి రాగం. 53వ గమనశ్రమ మేళజన్యం. ఇది షాడవ రాగం. ఇందులో పంచమం లేదు. స్వరస్థానాలు షడ్జం, శుద్ధరిషభం, అంతర్గాంధారం, ప్రతిమధ్యమం, చతుశ్రుతి దైవతం, కాకలి నిషాదం. ఇది ఉపాంగరాగం. మూర్ఛన సరిగ మ ధ నీ స సానిద మగరి స సరిగ మద గమధ ని స సానిద మగరి మగరి సా. ఫలము జయశీలుడౌటగాక ఏమి ఫలము తానియును తెలిసినను సాము చేసిన ఫలము జయశీలుడౌటగాక. తాను కలిగిన ఫలము దయసేయ కలుగుట. మేను కలిగిన ఫలము మేలెల్లగనుట. మేను కలిగిన ఫలము మేలెల్లగనుట. మానుషము గల ఫలము మంచివాడవుడా. మానుషము గల ఫలము మంచివాడవుడా. తలుతారే తెలిసిన ఫలము తత్వబరుడవుటగాక. తలుతారే తెలిసిన ఫలము తత్వబరుడవుటగాక. ఏమి ఫలము తానియును తెలిసినను సాము చేసిన ఫలము జయశీలుడౌటగాక. మగు కులము గల ఫలము చదువుట. చదివిన ఫలంబు అర్థసరంబు గనుట. పదిల మగు కులము గల ఫలము చదువుట. చదివిన ఫలంబు
అవసరంబుగనుట పొదని శాస్త్రార్థము పొడగన్న ఫలము మతి తరకగిటు వెంకటేశు దాసుడౌట కాగా పొదని శాస్త్రార్థము పొడగన్న ఫలము మతి తరకగిటు వెంకటేశు దాసుడౌట కాగా ఏమి ఫలము తానియును తెలిసినను సాము చేసిన ఫలము జయశీలుడౌట కాగా హరి. ఎరుగుదిరిందరు అభోగిరాగం. ఈ కీర్తనలో అన్నమయ్య విష్ణుడే పరతత్వమని అంటారు. ఈ విషయం మహాత్ములకు తక్కిన దేవతలందరికీ తెలుసునని అంటారు. శ్రీహరియే పరతత్వం అనే రహస్యం బ్రహ్మకు, నారదునికి, గుహునకు, కపిలునికి, మనువుకు, ప్రహ్లాదునికి, భీష్ముడికి, జనకునకు, బలిచక్రవర్తికి, సుఖమహర్షికి, యమధర్మరాజునకు అందరికీ తెలుసును. అందరూ తెలుసుకోదగినది, ఎవరంతట వారు తెలుసుకోలేనిది అయినది ఈ పరతత్వ రహస్యము. శ్రీ వెంకటరాయుడే ఈ విషయ రహస్యాన్ని దేవతలకు, మునులకు, మహాభక్తులందరికీ బోధించాడు. ఈ ఎరుగుదురిందరు అనే కీర్తన అభోగి రాగంలో ఉంది. ఆదితాళం. అభోగి రాగం భారతదేశంలో గల 2 సంగీత సంప్రదాయాలలోనూ ఒకే రూపంగా, ఒకే రాగంగా, ఒకే పేరుతో ఉండడం విశేషం. చాలా గొప్ప రాగం, తీయటి రాగం, ఔడవ ఉపాంగరాగం. 22వ కరహరప్రియజన్యం. స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి దైవతం. మూర్ఛన సరిగమ దశ, సదమ గరిస. పంచమం నిషాదం, ఈ 2 వర్జ్యం. సరిగమ దశ సదమ గరిస. ఎరుగుదురిందరు ఎరిగి నిరగరు హరితానే నిజ పరమాత్మని. ఎరుగుదురిందరు ఎరిగి నిరగరు హరితానే నిజ పరమాత్మని. ఎరుగుదురిందరు ఎరిగి నిరగరు. నలినాశనుడెరుగు నారదుడెరుగు. నలినాశనుడెరుగు నారదుడెరుగు. కొలది శివుడెరుగు గుహుడెరుగు. కొలది శివుడెరుగు గుహుడెరుగు. ఇల కపిలుడెరుగు ఇంత మనువెరుగు. ఇల కపిలుడెరుగు ఇంత మనువెరుగు. తలప విష్ణుడే పరతత్వమని. తలప విష్ణుడే పరతత్వమని. ఎరుగుదురిందరు ఎరిగి నిరగరు హరితానే నిజ పరమాత్మని.
భీష్ముడు జనకుడు గురుతుగ బలియు శుకుడు కరుడు గురుతుగ బలియు శుకుడు కరుడు వరుస నెరుగుదురు వడి రహస్యముగ వరుస నెరుగుదురు వడి రహస్యముగ హరి ఇతడే పరమాత్ముడని హరి ఇతడే పరమాత్ముడని ఎరుగుదురిందరు ఎరిగి నెరగరు హరి తానే నిజ పరమాత్మని తెలియదగినది తెలియరానిది తెలియదగినది తెలియరానిది తెలిసినను మరి తెలియది తెలిసినను మరి తెలియది ఇలనిందరు తెలిసినదే పరమమని ఇలనిందరు తెలిసినదే పరమమని కలవెల్ల తెలిపే వెంకటరాయడు కలవెల్ల తెలిపే వెంకటరాయడు ఎరుగుదురిందరు ఎరిగి నెరగరు హరితానే నిజ పరమాత్మని హరి. ఘనుడు ఈతడొక్కడే నాటరాగం. ఈ కీర్తనలో శ్రీ అన్నమాచార్యుల వారు శ్రీవారి యొక్క ఘనతని వర్ణిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఘనుడు. ఈయన వలననే సకల వేదాలు, జీవులు, కులములు, ఆచారములు కలిగాయి. ఈయన వలనే భువనాలు, అందరి జన్మలు, వారి వారి గృహములు, నిధులు కలిగాయి. కమలనేత్రుడైన ఈయన వలననే ముక్కోటి దేవతలు ఉద్భవించారు. సకల సస్యములు కలిగి లోకాలన్నీ ఆనందంగా ఉన్నాయి. ఈ శ్రీవారి వలననే ఆకాశం, భూమి, పాతాళం మొదలైనవన్నీ వచ్చాయి. ఆయన మనలో ఉండి మనకు రుచులు, అభిరుచులు, హితవులు అన్నీ కలుగజేస్తున్నాడు. ఈ ఘనుడీతండొకడు అనే కీర్తన నాటరాగంలో ఉంది. ఆదితాళం త్రిశ్రిగతి. నాటరాగం మన కర్ణాటక సంగీత రాగం. చాలా పురాతనమైనది, ప్రసిద్ధమైనది. ఇది ఘనరాగం. ఇది వివాది రాగం అయినా గొప్ప రాగం. ఇది 36వ మేళకర్త చలనాటజన్యం. స్వరస్థానాలు షడ్జం, షట్శ్రుతి రిషభం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, షట్శ్రుతి దైవతం, కాకల నిషాదం. సంగీత సభల్లో మొట్టమొదట పాడవలసిన రాగం ఈ నాటరాగం. తానం వాయించడానికి, తానం పాడడానికి అనువైన రాగం ఈ నాట. మూర్ఛన సరీ గమప పనిస సానిప మగమరీస సరీ గమ పనిస నిప మగప మగప మగమరీస. కలుగగ గద వేదములు
కలుగగద భేదములు జననములు కులములు ఆచారములు కలిగే జననములు కులములు ఆచారములు కలిగే ధనుడి తండొకడు కలుగగద భేదములు కలుషభంజనునితడు కలుగగద జగతి కలుషభంజనునితడు కలుగగద జగతి కలిగెను ఇందరి జన్మ కతుల నెలవు కలిగెను ఇందరి జన్మ కతుల నెలవు మలసి తండొకడు బొడమగగద ఇందరికి మలసి తండొకడు బొడమగగద ఇందరికి నిలువ నీడలు కలిగే నిధి నిధానములై నిలువ నీడలు కలిగే నిధి నిధానములై ధనుడి తండొకడు కలుగగద భేదములు జననములు కులములు ఆచారములు కలిగే ధనుడి తండొకడు కలుగగద భేదములు కమలాక్షుడితడు కలుగగద దేవతలు కమలాక్షుడితడు కలుగగద దేవతలు గమిగూళిరింతరును దండి గడచి గమిగూళిరింతరును దండి గడచి ప్రమదమున నితడు నిలుపగగద సస్యములు ప్రమదమున నితడు నిలుపగగద సస్యములు అమర ఫలయించే లోకానందమగుచు అమర ఫలయించే లోకానందమగుచు ధనుడి తండొకడు కలుగగద భేదములు జననములు కులములు ఆచారములు కలిగే ధనుడి తండొకడు కలుగగద భేదములు గరిమె వెంకట విపుడు ఒకడు కలుగగద గరిమె వెంకట విపుడు ఒకడు కలుగగద కరయు నభమును రసతలము కలిగే కరయు నభమును రసతలము కలిగే పరమాత్ముడితడు లోపల కలుగగద పరమాత్ముడితడు లోపల కలుగగద హరిది చవులును హితవులు అన్నియును కలిగే హరిది చవులును హితవులు అన్నియును కలిగే ధనుడి తండొకడు కలుగగద భేదములు జననములు కులములు ఆచారములు కలిగే ధనుడి తండొకడు కలుగగద భేదములు
తానే కాకెవ్వరు షణ్ముఖ ప్రియ రాగం. ఈ కీర్తన యొక్క సాహిత్య భావం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారే మన దైవం, మన దాత. మనని తనలో ఉంచుకుని మనకు లోనై మనను కాపాడుతున్నారు. మనలను చదివించి భోజనం పెట్టి ఉండడానికి ఇల్లు కట్టి ఇచ్చాడు. మనకు మంచి బుద్ధులు చెప్పాడు. మనకు డబ్బులు కావాలా అని అడిగి మరీ ఇస్తున్నాడు. ఈ విధంగా మనలను పాలిస్తున్నాడు. ఈయన మనకి మోహం, వియోగం, అనురాగం, దేహ విభాగాలు మొదలైన జ్ఞానాలను బోధిస్తున్నారు. ఇహ సుఖాలను ప్రసాదిస్తూ మన దేహ రక్షకుడై మన చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ తానే కాకెవ్వరు అనే కీర్తన షణ్ముఖ ప్రియ రాగం, మోహన రాగం ఈ రెండు రాగాల్లోనూ ఉంది. రూపక తాళం. షణ్ముఖ ప్రియ రాగం పల్లవి మొదటి చరణం, రెండవ చరణం మోహనలో ఉంది. ఈ కీర్తనకి రెండే చరణాలు ఉన్నాయి. షణ్ముఖ ప్రియ మన సంగీతంలోని ముఖ్యమైన ప్రతిమధ్యమ రాగం, 56వ మేళకర్త రాగం. ఈ రాగం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతి. ఈ రాగ స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, ప్రతిమధ్యమం, పంచమం, శుద్ధ శైవతం, కైసిక నిషాదం. షణ్ముఖ ప్రియ చాలా గొప్ప రాగం. సరిగమ పరనిస సానిదాపమ కరిసా. రెండవ చరణం మోహన రాగంలో ఉంది. మోహన రాగం చాలా ప్రసిద్ధమైనది. ఈ రాగాన్ని భూప్, భూపాలి అని హిందుస్థానీ సంగీత పద్ధతిలో వారంటారు. ఇది ఔడవ రాగం, చాలా గొప్ప రాగం, చాలా అవకాశం ఉన్న రాగం. ఇది 28వ మేళకర్త హరికాంభోజ జన్యం. స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, అంతర్గాంధారం, పంచమం, చతుశ్రుతి దైవితం, షడ్జం. దీనిలో మధ్యమ నిషాదాలు వర్జ్యం. సరిగ పరస సారపగరి స. తానే కాకెవ్వరు, తానే కాకెవ్వరు, మాకు దాతయు దైవము. తానే కాకెవ్వరు, మాకు దాతయు దైవము. తానే కాకెవ్వరు, మాకు దాతయు దైవము. తనలోన పెట్టుకొని మాకు లోనైన వాడు. తానే కాకెవ్వరు, మాకు దాతయు దైవము. తనలోన పెట్టుకొని మాకు లోనైన వాడు. తానే కాకెవ్వరు. చదివించి కూడు పెట్టి జారకుండ ఇల్లు కట్టి ఎదురులేని బుద్ధి పిన్న నాడే చెప్పి. చదివించి కూడు పెట్టి జారకుండ ఇల్లు కట్టి ఎదురులేని బుద్ధి పిన్న నాడే చెప్పి. ఎదిరినడిగి ద్రవ్యమిచ్చి ఇది కొమ్మనుచును ఇచ్చి పదిలమై తమ్ము పాలించువాడు. ఎదిరినడిగి ద్రవ్యమిచ్చి ఇది కొమ్మనుచును ఇచ్చి పదిలమై తమ్ము పాలించువాడు.
మాకు లోనైన వాడు తానే కాకెవ్వరు. మోహవియోగము మోహనురాగము మోహవియోగము మోహనురాగము దేహ విభాగము తెలిపిన కలికి మోహవియోగము మోహనురాగము దేహ విభాగము తెలిపిన కలికి ఐహికమున వెంకటాధీశుడై సర్వదేహ రక్షకుడై తిరుగుచున్నాడు. ఐహికమున వెంకటాధీశుడై సర్వదేహ రక్షకుడై తిరుగుచున్నాడు. తానే కాకెవ్వరు మాకు దాతయు దైవము తనలోన పెట్టుకొని మాకు లోనైన వాడు తానే కాకెవ్వరు. హరి అతడే బో పొగిడేము కర్ణరంజని రాగం. శ్రీ అన్నమయ్య సాటి భక్తులను మనను సంబోధిస్తూ మనకు బోధిస్తున్నారు. శ్రీవారినే మనం కీర్తిస్తున్నాం, వారినే శరణంటున్నాము. విశ్వంలో చాలా బ్రహ్మాండాలు, బ్రహ్మలోకాలు, రుద్రలోకాలు, ఇంద్రలోకాలు ఉండవచ్చు. కానీ ఉన్నతుడైన విష్ణువు మాత్రం ఒక్కడే ఉన్నాడు. అలాగే సూర్యచంద్రులు, వాయువులు, నక్షత్రాలు, మేరుపర్వతాలు అనంతముగా ఉండవచ్చుగాక. అనంతుడైన మన విష్ణుడు మాత్రం ఒక్కడే ఉన్నాడు. అతడే శ్రీ వెంకటేశ్వర స్వామి. మన స్వామివారికి అనంత మహిమలు, అనంత మాయలు, అసంఖ్యాకములైన శక్తులు ఉన్నవి. మనలను పుట్టించి అసంఖ్యాకములైన వరాలను ఇచ్చి రక్షిస్తూ ఉన్నవాడు అసంఖ్యాతుడైన మన శ్రీ వెంకటేశ్వర స్వామివారు. అతని బో పొగడేము అనే ఈ కీర్తన కర్ణరంజని రాగంలో ఖండచాపు తాళంలో ఉంది. కర్ణరంజని చాలా ఆకర్షణీయమైన రాగం. ఈ రాగాన్ని సృష్టించిన వారు మన మహావాగ్గేయకారుడైన శ్రీ ముత్తయ్య భాగవతారు. ఈ రాగం ఆధునికమైనది. ఇది 22వ మేళకర్త కరహరప్రే జన్యం. స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైసిక నిషాదం. ఈ కర్ణరంజని ఆరోహణ వక్రం. సరిగమ గగప గపద సనిద సా సనిద మగరి సనిద సా. అతని పొగడేము అతని శరణంటిమి. అతడే సర్వజీవుల అంతర్యామి. అతని పొగడేము అతని శరణంటిమి.
పెక్కు బ్రహ్మాండ కోట్లు పెక్కు బ్రహ్మ కోట్లు పెక్కు బ్రహ్మాండ కోట్లు పెక్కు బ్రహ్మ కోట్లు పెక్కు రుద్ర కోట్లును పెక్కు ఇంద్రులు పెక్కు రుద్ర కోట్లును పెక్కు ఇంద్రులు ఒక్కొక్క రోమ కూపాల నొగినించుకుందునట్టి ఒక్కొక్క రోమ కూపాల నొగినించుకుందునట్టి ఒక్కడే విష్ణుడు వీడే ఉన్నతోన్నతుడు ఒక్కడే విష్ణుడు వీడే ఉన్నతోన్నతుడు అతని పొగడేము అతని శరణంటిని చంద్రులు అనంత వాయువులును అనంత సూర్య చంద్రులు అనంత వాయువులును అనంత నక్షత్రములు అనంత మేరువులు అనంత నక్షత్రములు అనంత మేరువులు కొనలు సాగినన్నిటి ఊటువగుడు కొన్నట్టి కొనలు సాగినన్నిటి ఊటువగుడు కొన్నట్టి అనంతుడొక్కడే మించిని ఆదిమూర్తి అనంతుడొక్కడే మించిని ఆదిమూర్తి అతని పొగడేము అతని శరణంటిని అతడే సర్వజీవుల అంతర్యామి అతని పొగడేము అతని శరణంటిని అసంఖ్య మహిమలను అసంఖ్య మాయలు అసంఖ్య మహిమలను అసంఖ్య మాయలు అసంఖ్య శక్తులు వరాల సంఖ్యములు అసంఖ్య శక్తులు వరాల సంఖ్యములు పొసగనన్నిట తానే పుట్టించి రక్షించినట్టి పొసగనన్నిట తానే పుట్టించి రక్షించినట్టి అసంఖ్యాతుడు శ్రీ వెంకటాద్రీశుడు అసంఖ్యాతుడు శ్రీ వెంకటాద్రీశుడు అతని పొగడేము అతని శరణంటిమి అతడే సర్వజీవుల అంతర్యామి అతని పొగడేము అతని శరణంటిమి నెట్టన శ్రీసతి మగనికి శరణు శివరంజని రాగం. నెట్టన శ్రీసతి మగనికి శరణు అనే కీర్తన అంతా శరణు శరణు అనే నడిచింది. నడక హృదయంగా ఉంది. ఈ కీర్తనలో శ్రీ అన్నమయ్య దిట్టమైన సర్వేశ్వరునికి శరణు అంటూ కీర్తించారు.
జగత్తుకు జీవులకు ప్రాణమైన వానికి శరణు. మన దేహాలలో తెలివిగా సూత్రంగా ప్రకాశిస్తూ మనని రక్షించే వానికి శరణు. వేదశాస్త్రాలకు గురువైన వానికి శరణు. ఆదిమూలమై దిక్కు దశ అయి స్వతంత్రుడై ఎన్నో మహిమలు గల అతనికి శరణు. మనపై కరుణతో ఇహము పరము ప్రసాదిస్తూ గురువై తల్లి అయి తండ్రి అయిన వానికి శరణు. సుజ్ఞానము సుగుణము నిరంతరంగా మనకి ప్రసాదిస్తున్న శ్రీ వెంకటేశ్వరునికి శరణు. ఈ నెట్టన శ్రీసతి అనే ఈ కీర్తన శివరంజని రాగంలో ఉంది. శివరంజనిలో కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో పూర్వవాగ్గేయకారుల రచనలు కనబడవు. ఈ రాగం ఈ మధ్యే ప్రాచుర్యంలోకి వచ్చింది. లలిత సంగీతంలో ఈ రాగ రచనలను ఆధునికులు రచిస్తున్నారు. ఈ రాగం మోహన రాగానికి అతి దగ్గర. మోహన రాగంలో ఉండే అంతరగాంధారాన్ని సాధారణ గాంధారంగా పాడితే శివరంజని అవుతుంది. స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, పంచమం, చతుశ్రుతి దైవతం, షడ్జం. సరిగ పద సాద పగారి సా. శ్రీ సతి మగనికి శరణు, దిట్టయే సర్వేశుడైన దేవునికి శరణు. నెట్టన శ్రీ సతి మగనికి శరణు, దిట్టయే సర్వేశుడైన దేవునికి శరణు. చెలగి జగత్తులకు జీవులకు ప్రాణమై, చెలగి జగత్తులకు జీవులకు ప్రాణమై నెలవై ఉండే అతనికి శరణు. నెలవై ఉండే అతనికి శరణు. తెలివై మరపై దేహాలలో సూత్రమై, తెలివై మరపై దేహాలలో సూత్రమై వలనై రక్షించే ఎట్టి వానికి శరణు. వలనై రక్షించే ఎట్టి వానికి శరణు. నెట్టన శ్రీ సతి మగనికి శరణు, దిట్టయే సర్వేశుడైన దేవునికి శరణు. చక్కగా వేదములకు సకల శాస్త్రములకు, చక్కగా వేదములకు సకల శాస్త్రములకు నెక్కొని గురుతైన వానికి శరణు. నెక్కొని గురుతైన వానికి శరణు. దిక్కుదశయ స్వతంత్రుడై తేరిన ఆదిమూలమై, దిక్కుదశయ స్వతంత్రుడై తేరిన ఆదిమూలమై అక్కజపు మహిమల ఆతనికి శరణు. అక్కజపు మహిమల ఆతనికి శరణు. నెట్టన శ్రీ సతి మగనికి శరణు, దిట్టయే సర్వేశుడైన దేవునికి శరణు. ఇలవుగా కరుణించి ఇహ
ఇహపరాలొసగేటి ఇలవుగా కరుణించి ఇహపరాలొసగేటి నిరతి శ్రీ వెంకటేశునికి శరణు నిరతి శ్రీ వెంకటేశునికి శరణు గురువై తల్లి తండ్రి గుణము సుజ్ఞానములు గురువై తల్లి తండ్రి గుణము సుజ్ఞానములు తెరవులేక ఇచ్చేటి ఈతనికి శరణు తెరవులేక ఇచ్చేటి ఈతనికి శరణు నెట్టన శ్రీ సతి మగనికి శరణు దిట్టయే సర్వేశుడైన దేవునికి శరణు నెట్టన శ్రీ సతి మగనికి శరణు దిట్టయే సర్వేశుడైన దేవునికి శరణు ఆ ఆ ఆ కటకట ఇటు చేసే హంసనాదం రాగం. శ్రీ అన్నమయ్య ఈ కీర్తనలో ఎటువంటి వారికైనా సంసారిక బాధలు తప్పవు అనే విషయాన్ని గూర్చి వివరిస్తూ శ్రీ వెంకటేశ్వరుని దర్శించి కొలిచి వారి అనుగ్రహం సంపాదిస్తే తప్ప ఈ బాధలు మనలను వదలవు అని అంటారు. శరీర పోషణలో మన్మథ బాధ, మనశ్శాంతికి మమకారాల వలన బాధ, తీరని కోరికలకు దైవ సంకల్పం లేని బాధ, వేడుకలను చూడడం వలన వాటిపై కలిగే ఆశ వల్ల బాధ, వేడుకలకు వియోగాల బాధ, జ్ఞానులకు అజ్ఞానులతో బాధ, పరమైన చింతలకు సంసార బాధ, స్థిరబుద్ధి కలిగిన వారికి అనుమానపరులచే బాధ, మంచి ఆరోగ్యము సిరి సంపదలు లేనివారికి ఆజన్మాంతమూ బాధే. శ్రీ వెంకటేశ్వరుని దర్శన మాత్రం చేత వీరు అన్ని బాధల నుండి విముక్తిని పొందుతారు. ఈ కటకట ఇటు చేసే అనే కీర్తన హంసనాదం అనే రాగంలో ఉంది. ఖండచాపు తాళం. ఈ హంసనాద రాగం మన మహావాగ్గేయకారుడు శ్రీరామభక్తుడు సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి సృష్టి. ఈ హంసనాదం ఇది 65వ మేళకర్త మేచికల్యాణి రాగజన్యం. స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, ప్రతిమధ్యమం, పంచమం, కాకల నిషాదం. దీనిలో గాంధారం, దైవతం, వర్జ్యం. ఇది ఔడవ రాగం. మూర్ఛన సరిమ పనిస సానిపబ రిస. ఈ రాగం చాలా ఆకర్షణీయమైన రాగం. సరిమాప నీస సానిప మరిస సరిమ పరిస సానిప మరిస. కటకట ఎటు చేసే కర్మ బాధ ఎటువంటి వారికి ఎడయది బాధ. కటకట ఎటు చేసే కర్మ బాధ ఎటువంటి వారికి ఎడయది బాధ. దినదినము ప్రాణులకు దీపనము చే బాధ. దినదినము ప్రాణులకు దీపనము చే బాధ. తను పోషణములు కందర్ప బాధ. తను పోషణములు కందర్ప బాధ.
సదా మమకారముల బాధ మనసు శాంతికి సదా మమకారముల బాధ కనివోని కోర్కులకు దైవగతి బాధ కనివోని కోర్కులకు దైవగతి బాధ కటకట ఎటు చేసే కర్మ బాధ ఎటువంటి వారికి ఎడయది బాధ వెడయాస చూపులకు వేడుకల చేబాధ వెడయాస చూపులకు వేడుకల చేబాధ కడువేట్కలకు వియోగముల బాధ కడువేట్కలకు వియోగముల బాధ తొడపైన ఎరుకలకు దురిత బుద్ధుల బాధ తొడపైన ఎరుకలకు దురిత బుద్ధుల బాధ జడియు పరచింతలకు సంసార బాధ జడియు పరచింతలకు సంసార బాధ కటకట ఎటు చేసే కర్మ బాధ ఎటువంటి వారికి ఎడయది బాధ నిశ్చయమతికి అనుమానముల బాధ హరి నిశ్చయమతికి అనుమానముల బాధ సరిలేని జీవులకు జన్మ బాధ సరిలేని జీవులకు జన్మ బాధ తిరువెంకటాచలాధిపుని గని మణి కొలుచు తిరువెంకటాచలాధిపుని గని మణి కొలుచు వెరపు చేతన కాని వీడని బాధ వెరపు చేతన కాని వీడని బాధ కటకట ఇటు చేసే కర్మ బాధ ఎటువంటి వారికి ఎడయది బాధ కటకట ఇటు చేసే